సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు లాస్ట్ వీడియోకి 50 లైక్స్ ఇచ్చారు. సో యాజ్ పర్ ప్రామిస్ మీకు ఏంటంటే నిఫ్టీ 50లో ఎలా ట్రేడ్ చేయాలి, అసలు నిఫ్టీ 50 ఏంది, దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఒకవేళ మీరు లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి బ్యాంక్ నిఫ్టీ సెక్టార్స్ ఎలా ట్రేడ్ చేయాలి ఏంది అదంతా ఒకసారి మీరు చెక్ చేస్తే మీకు ఏంటంటే ఈ వీడియో అనేది చాలా ఈజీగా ఉండిద్ది. ఓకే, సో ఇంకా మన వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మన ఈ వీడియోలో వచ్చేసరికి మనం మేజర్గా మాట్లాడుకునేది వచ్చేసరికి 3 టాపిక్స్ మాట్లాడుకున్నాం. దీనిలో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి నిఫ్టీ 50 అంటే ఏంది, అసలు మనం నిఫ్టీ 50ని ఎందుకు యూజ్ చేస్తారు. ఓకే, సెకండ్ వచ్చేసరికి దీనిలో ఇంపార్టెంట్ అయిన కాంపోనెంట్స్ ఏంటి, దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి. థర్డ్ వచ్చేసరికి బెస్ట్ ట్రేడింగ్ సెటప్. నిఫ్టీలో మనం ట్రేడ్ చేయాలంటే ఒక మంచి సెటప్ అనేది చెప్తాను, అది బిగినర్స్ కూడా ఈజీగా ట్రేడ్ చేసేటట్టు ఆ సెటప్ చెప్తాను. ఓకే, సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఏంటంటే ఎలా ట్రేడ్ చేయాలి, ఎందుకు ట్రేడ్ చేయాలి, అసలు ఇదేంది అదంతా మీకు తెలిసింది. ఒకవేళ మీరు స్కిప్ చేస్తా చూస్తే మాత్రం మీకు ఏంది ఎండింగ్ వచ్చేసరికి ఏం అర్థం కాదు, మొత్తం కన్ఫ్యూజన్ అయిపోతారు. ఓకే, సో ఇంకా మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు నిఫ్టీ 50 అంటే ఏంది, దీనివల్ల యూజ్ ఏందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నిఫ్టీ 50 అంటే ఏం లేదు, మన ఇండియాలో ట్రేడ్ అవుతున్న టాప్ 50 కంపెనీస్ అంటే ఎక్కువ క్యాపిటల్ ఉన్న లార్జెస్ట్ క్యాప్ కంపెనీస్ మొత్తాన్ని ఈ నిఫ్టీ 50లో ఉంచుతారు. ఓకే, ఇది మనకి లేకపోతే ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తూనే ఉంటారు. ఓకే, ఎవ్రీ 6 monthsకి ఈ స్టాక్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. సో మనం ఎప్పుడు ట్రేడ్ చేసేటప్పుడైనా మనం ఏమేమి స్టాక్స్ ఉన్నాయి అదంతా మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఫస్ట్ మనందరికీ తెలుసు మన ఇండియాలో ఏది టాప్ కంపెనీ అనగానే మన అందరి మైండ్లో వచ్చేది ఒకటే, రిలయన్స్. అది కూడా మన ఈ నిఫ్టీ 50లో మేజర్గా రోల్ ప్లే చేసింది. ఓకే, అది నిఫ్టీ 50 అంటే. ఇప్పుడు దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఓకే, అసలు దీనివల్ల యూజ్ ఏంది నిఫ్టీ 50 వల్ల అని మీకు డౌట్ ఉండొచ్చు. నిఫ్టీ 50 వల్ల యూజ్ ఏంటంటే మన ఇండియాలో కంపెనీస్ మొత్తం ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి. ఓకే, మన ఇండియాలో 50 కంపెనీస్ అనేవి బాగా అంటే మన ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అంటే మన ఇండియా మొత్తం ఫైనాన్షియల్గా గట్టిగా ఉన్నట్టే. సో అందుకే ఏంటంటే ఈ నిఫ్టీ 50 అనేది మనకేంది స్ట్రాంగ్గా ఉంటే మన ఇండియా ఎకనామీ కూడా స్ట్రాంగ్గా ఉండిద్ది. సో అందుకే ఈ నిఫ్టీ 50 అనేది యూజ్ చేస్తారు. అలాగే ఈ నిఫ్టీ 50 వచ్చేసరికి ఎన్ఎస్సిలో యూజ్ చేస్తారు. ఓకే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అలాగే మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా బిఎస్సిలో మనకి సెన్సెక్స్ అనేది ఉండిద్ది. ఆ సెన్సెక్స్ వచ్చేసరికి మన ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీస్ మొత్తాన్ని బిఎస్సిలో ట్రేడ్ చేస్తారు, అంటే సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తారు. అదంతా వచ్చేసరికి సపరేట్ టాపిక్. ఓకే, దానిలో ఏది కాంపోనెంట్స్ ఉంటాయి, ఏ స్టాక్స్ ఉంటాయి, అవి అంతా సపరేట్ టాపిక్. ఓకే, అది ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి. ఇప్పుడు సెకండ్ పాయింట్కి వెళ్దాం. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఈ నిఫ్టీ 50లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, దీన్ని మనం ఎలా ట్రేడ్ చేయాలి. ఓకే, దీనికోసం మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ మనం ఒకవేళ ఇప్పుడు నిఫ్టీలో ట్రేడ్ చేసేటప్పుడు 50 కాంపోనెంట్స్ అంటే 50 స్టాక్స్ని మనం అబ్జర్వ్ చేయలేం. ఒకవేళ అబ్జర్వ్ చేస్తున్నా మనం ట్రేడింగ్ అనేది చేయలేం. మనం ఒక 3-4 స్టాక్స్ చూసేసరికి మనకి మార్కెట్ అనేది మూవ్ అయిపోయింది. సో అందుకే మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. దానికోసమే ఈ ఎన్ఎస్సి వాళ్ళు సెక్టార్స్ అనేది డివైడ్ చేశారు. మొత్తం మన నిఫ్టీ 50లో వచ్చేసరికి 14 సెక్టార్స్ డివైడ్ చేశారు. ఫస్ట్ది వచ్చేసరికి ఫైనాన్స్ సెక్టర్, సెకండ్ది వచ్చేసరికి ఐటీ సెక్టర్, థర్డ్ వచ్చేసరికి ఆయిల్ అండ్ గ్యాస్. ఓకే, ఫోర్త్ది వచ్చేసరికి ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్, ఫిఫ్త్ది వచ్చేసరికి హెల్త్ సెక్టర్, సిక్స్త్ది వచ్చేసరికి కన్స్ట్రక్షన్, సెవెంత్ది వచ్చేసరికి ఆటోమొబైల్. ఇలాగా మనకి మొత్తం 14 సెక్టార్స్గా డివైడ్ చేశారు. ఓకే, ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ సెక్టార్స్లో నాకు ఏమేమి ఉన్నాయి, ఈ ఐటీలో ఏమేమి సెక్టార్స్ ఎలా డివైడ్ అయినాయి. ఇప్పుడు ఫైనాన్స్ సెక్టార్ అన్నారు కదా, అంటే బ్యాంకింగ్. ఫైనాన్స్ సెక్టార్ అంటే బ్యాంకింగ్ సంబంధించి దీనిలో వచ్చేసరికి 36% ఉంది. ఓకే, ఈ 36%లో ఈ ఫైనాన్స్ సెక్టర్లో చాలా బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాటిలో మనం ఏ బ్యాంక్ అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి అని మీకు డౌట్ ఉండొచ్చు. దానికోసం జస్ట్ మీరు దీని మీద డబల్ ట్యాప్ చేస్తే మనకి ఈ ఫైనాన్స్ సెక్టర్లో ఉన్న మేజర్ బ్యాంక్స్ ఇదిగోండి. ఫస్ట్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్, సెకండ్ వచ్చేసరికి ఐసిఐసి బ్యాంక్, థర్డ్ వచ్చేసరికి కోటక్, ఫోర్త్ వచ్చేసరికి ఎస్బీఐ. ఇలాగా మనకి ఆ ఫైనాన్స్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ ఓకే, ఇవన్నీ వచ్చేసరికి ఆ ఫైనాన్స్ సెక్టర్లో ఉన్న స్టాక్స్. ఇంకా వాటి వెయిటేజ్ ఇది. ఓకే, దీన్ని బట్టి ఒకవేళ మనం నిఫ్టీ 50లో ఎప్పుడు ట్రేడ్ చేసినా నిఫ్టీ బ్యాంక్ ఉన్న సైడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఎప్పుడు ట్రేడ్ చేసినా నిఫ్టీ 50లో ట్రేడ్ చేసేటప్పుడు నిఫ్టీ బ్యాంక్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకి 36% అనేది
ఈ బ్యాంకింగ్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉండేది. సో ఒకవేళ బ్యాంకింగ్ సెక్టర్ పైకి వెళ్తే మనకి నిఫ్టీ 50 కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉండేది. ఓకే, ఓన్లీ దీని మీదనే డిపెండ్ అయ్యి ఉండదు. ఓకే, ఇంకా మనకి ఏంటంటే మిగతా సెక్టర్స్ కూడా ఉన్నాయి. అయితే ఇది ఏంటంటే 30% ఉంది కాబట్టి 36% ఉంది కాబట్టి ఇది మనకి ఏంటంటే ఓకే బ్యాంక్ సెక్టర్ అనేది పైకి వెళ్తే మనకి నిఫ్టీ కూడా పైకి వెళ్ళిద్ది అలాగా. ఓకే, ఇప్పుడు ఈ వచ్చేసరికి మనకేంది ఫైనాన్స్ సెక్టార్లో. ఇప్పుడు ఐటీ సెక్టార్ చూద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఐటీ సెక్టార్, దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకేంది ఐటీ సెక్టార్లో మనకేంది మేజర్గా వచ్చేసరికి ఇన్ఫోసిస్లో 6% ఉంది. అలాగే టీసీఎస్లో 4%, తర్వాత టెక్ మహీంద్రాలో 0.9, విప్రో 0.7, హెచ్సిఎల్లో 1.54. ఇలాగా మనకేంటంటే ప్రతి సెక్టార్. ఓకే, ఇప్పుడు ఆయిల్ గ్యాస్ అండ్ కమ్యూజిబుల్. ఓకే, దీనిలో వచ్చేసరికి మనకేంటంటే రిలయన్స్ అనేది మేజర్గా ప్లే చేస్తుంది రోలు. ఇది వచ్చేసరికి 9% ఉంది. ఓకే, మనకేంటంటే ఫైనాన్స్ సెక్టర్ అండ్ రిలయన్స్ చూసుకుంటే మనకేంటంటే మ్యాక్సిమం ఓకే 36+9, ఓకే 36+10 అంటే 46%. నియర్లీ మనకేంటంటే ఈ రెండు సెక్టార్ నుంచి 50% అనేది వచ్చింది. మనం జస్ట్ రిలయన్స్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ అనేది అప్ సైడ్ మూవ్ అయితే మనం ఈ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, మ్యాక్సిమం కేసెస్లో, ఎందుకంటే ఈ రెండు అనేది అప్ సైడ్ డైరెక్షన్కి వెళ్తే మనకి మార్కెట్ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువ ఉండిద్ది. ఓకే, అలాగా ఇప్పుడు వచ్చేసరికి అలాగే ఇంకా మీరు ఏంటంటే ప్రతి స్టాక్ని చూసుకోవచ్చు. ఓకే, ప్రతి సెక్టార్లో మీరు జస్ట్ డబల్ ట్యాప్ చేస్తే మనకేంది ఆ సెక్టార్లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి, వాటి వెయిటేజ్ ఎంత, ప్రతి ఒక్కటి మీకు ఏంది డీటెయిల్గా వచ్చింది. ఓకే, ఇదిగోండి ఇప్పుడు వచ్చేసరికి హెల్త్ సెక్టార్. ఇది సన్ ఫార్మా, సిప్లా, అపోలో హాస్పిటల్, దివీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డి. ఇంకా కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఎల్ఎన్టీ. ఓకే, ఎల్ఎన్టీ వచ్చేసరికి 4%. జస్ట్ కన్స్ట్రక్షన్లో ఓన్లీ ఎల్ఎన్టీ ఒక్కటే ఉంది. అలాగే మనకి టెలికాంలో కూడా మనకి ఎయిర్టెల్ ఒక్కటే ఉండిద్ది, టెలికాం సెక్టార్లో కూడా. అలాగా మీరేంటంటే ఈ సెక్టార్స్లో మేజర్గా జస్ట్ ఈ 3 సెక్టార్స్ చూసుకుంటే మనకేంటంటే మ్యాక్సిమం ఇంకా నిఫ్టీలో ఈజీగా ట్రేడ్ చేసేయచ్చు. ఫైనాన్స్ సెక్టారు, ఐటీ సెక్టారు ఈ రెండు ఏది ఒకే డైరెక్షన్ మూవ్ అయినా మనం ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు సెక్టార్లు కలిపి నియర్లీ 50% అనేది ఉంది. ఈ రెండు సెక్టార్స్ ఒకే డైరెక్షన్కి వెళ్తే మాత్రం మనం ఏంటంటే కళ్ళు మూసుకొని నిఫ్టీలో కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆటోమేటిక్గా నిఫ్టీ కూడా మనకేంది అప్ సైడ్ వెళ్ళిద్ది, ఎందుకంటే 50% అనేది అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి. వీటిల్లో ఒక్క సెక్టార్ అయినా దీనికి సపోర్ట్ ఇస్తే మాత్రం ఈజీగా వెళ్ళిపోయింది. ఓకే, అది ఇప్పుడు ఇది సెక్టార్ వైజ్గా డివైడ్ అయింది, దానిలో ఉన్న స్టాక్స్ అన్నీ చూసాం. ఓకే, ఇప్పుడు దీనిలో ఎలా ట్రేడ్ చేయాలి అదొక డౌట్ ఉండొచ్చు మీకు. ఓకే, ఇంకా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇదిగోండి ఈ పీడిఎఫ్ కూడా ఏది మెన్షన్ చేస్తాను. ఏంటంటే ఒక్కో బ్యాంక్ ఎంత వెయిటేజ్ ఉంది, ఓకే అది ఏ సెక్టార్కి సంబంధించింది, ఈ 50 స్టాక్స్ అనేవి ఏంది మనకేంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఏంది ఇది అనేది పోస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలి ఏందని మీకు డౌట్ ఉండొచ్చు. ఓకే, నేను ఎప్పుడు ట్రేడ్ చేసినా ఇదిగోండి ఒక సైడ్ వచ్చేసరికి నిఫ్టీ 50 పెట్టుకుంటాను, ఇంకో సైడ్ వచ్చేసరికి నిఫ్టీ బ్యాంక్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ రెండు సిమిలర్గానే ట్రేడ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఈ చార్ట్ ప్యాటర్న్స్ చూసుకున్నా మనకేంటంటే ఇదిగోండి ఈ నిఫ్టీ 50లో వచ్చేసరికి ఇదిగోండి ఈ చార్ట్ అబ్జర్వ్ చేయండి. మనకి రెండు చార్ట్స్ అనేవి సేమ్గానే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీకు ఏంటంటే ఇదిగోండి మీరు రెండు ఒకటే అనుకోవచ్చు, కానీ ఇదిగోండి ఇక్కడ చూసుకోండి ఇది వచ్చేసరికి నిఫ్టీ 50, ఇది వచ్చేసరికి నిఫ్టీ బ్యాంక్. కానీ మీరు చార్ట్ని అబ్జర్వ్ చేస్తే మాత్రం రెండు చార్ట్స్ అనేవి సిమిలర్గా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బుల్లిష్ వెళ్ళింది, సో ఇక్కడ కూడా మనకి మార్కెట్ అనేది బుల్లిష్ వెళ్ళింది. తర్వాత మనకి సెల్లింగ్ జరిగింది, ఇక్కడ కూడా మనకి సెల్లింగ్ జరిగింది. ఈ చార్ట్ని అబ్జర్వ్ చేస్తే సో అందుకే నేను ఎప్పుడు ట్రేడ్ చేసినా నిఫ్టీలో ట్రేడ్ చేసేటప్పుడు కన్ఫర్మ్ నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను, అలాగే బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుంటాను. నేను నిఫ్టీలో ట్రేడ్ చేసినా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసినా రెండిట్లో ట్రేడ్ చేసేటప్పుడు మ్యాక్సిమం రెండు అనేది అబ్జర్వ్ చేస్తాను. ఒకవేళ ఇది బుల్లిష్లోకి వెళ్తుంటే నేను దీనిలో కూడా బుల్లిష్కి ట్రై చేస్తాను. ఓకే, ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే మాత్రం నేను ఈ ట్రేడ్ అనేది తీసుకోను, ఎందుకంటే మనకి మార్కెట్ అనేది ఎప్పుడైనా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు మనం చూసుకుంటే ఇదిగోండి మనకి ఈరోజు ట్రేడ్ చూసుకుంటే మనకి ఏంటంటే 5 minutes చార్ట్లో ఇదిగోండి ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ మనకేంది నిఫ్టీ 50లో ఒక సపోర్ట్ అనేది ఫామ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి మనకేంది అప్పటికి ఇంకా సపోర్ట్ అనేది ఫామ్ అవ్వలేదు. ఇదిగోండి ఈ సపోర్ట్ అనేది బ్రేక్ చేసింది. ఓకే, ఇక్కడ మనకేంటంటే ఇదిగోండి ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసింది. ఇది వచ్చేసరికి ఓకే ఈరోజు ట్రేడ్ చూసుకుంటే మనకేంటంటే ఇదిగోండి ఇక్కడ చూసుకోండి ఇక్కడ వచ్చేసరికి మనకేంది ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అనేది వచ్చింది. ఓకే,
ఇక్కడ బ్రేక్అవుట్ అనేది వచ్చింది. ఇక్కడ చూసుకోండి మనకింది 12:30కే బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకింది సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఓకే, ఇది బ్రేక్అవుట్ వచ్చేసేసి ఇక్కడ సపోర్ట్ వరకు వెళ్ళిన తర్వాత మనకేంది ఇక్కడ ఏం సపోర్ట్ లేదు, కానీ మార్కెట్ అనేది సడన్గా ఎలా రివర్స్ అయిందో చూసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి నిఫ్టీ 50లో ఒక సపోర్ట్ దగ్గర నుంచి మనకి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ నుంచి బయింగ్కి వెళ్ళింది. కానీ నిఫ్టీ బ్యాంక్లో వచ్చేసరికి ఆటోమేటిక్ ఏంది ఇక్కడ ఏం సపోర్ట్ లేదు, డైరెక్ట్గా ఏంది ఇక్కడ సెల్లింగ్ జరిగింది, ఇక్కడ నుంచి బయింగ్ వెళ్ళింది. ఇదే ఫేక్ బ్రేక్అవుట్ అంటారు. సో మనం ఎప్పుడు ట్రేడ్ చేసేటప్పుడైనా ఒకవేళ నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో అయినా రెండు సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు మాత్రం మీరేంది సెల్లింగ్లోకి వెళ్ళకూడదు. ఒకవేళ ఇక్కడ నుంచి బయింగ్ వెళ్ళింది అనుకోండి, ఇది కూడా రివర్స్ అయ్యిద్ది. ఓకే, మ్యాక్సిమం కేసెస్లో 80 to 90%. ఓకే, 80 to 90% అనేది మ్యాక్సిమం ఈ లెవెల్స్ అనేవి మాత్రం వర్క్ అవుతాయి. ఒకవేళ మీరు నిఫ్టీలో ట్రేడ్ చేసినా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసినా రెండు సపోర్ట్స్ కానీ రెండు సపోర్ట్ దగ్గర కానీ రెసిస్టెంట్ దగ్గర కానీ ట్రేడ్ అయితే మాత్రం మీరేంది ట్రేడ్ అనేది ఇది సేమ్ డైరెక్షన్ ఉంటేనే తీసుకోవాలి, లేకపోతే మీరేంది ట్రేడ్ అనేది తీసుకోకూడదు. లేకపోతే మీకు ఎందుకంటే హ్యూజ్ లాసెస్ అనేవి వస్తాయి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి ఏందని. ఓకే, జస్ట్ మీరు నిఫ్టీలో ఎప్పుడు ట్రేడ్ చేసినా ఒకటే గుర్తుంచుకోండి. ఒకవేళ నిఫ్టీ ట్రేడ్ అవుతున్నప్పుడు మనకేంటంటే అది ఒక సపోర్ట్ దగ్గర ఉంటే, ఓకే, నిఫ్టీలో మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, ఇది నిఫ్టీలో మనం ఏంది అప్ సైడ్ తీసుకోవాలన్నా డౌన్ సైడ్ తీసుకోవాలన్నా రెండు అనేది ఒకే డైరెక్షన్ ఉన్నప్పుడే ఏంది మీ ట్రేడ్ అనేది తీసుకోండి. అప్పుడే మనకేంటంటే ప్రీమియమ్స్లోగా బాగా ఇంక్రీజ్ అవుతుంది. లేకపోతే మనకి ఒకటి ఇది బుల్లిష్లోకి వెళ్తా ఇది బేరిష్లోకి వెళ్తుంది అనుకోండి, మనకి ప్రీమియమ్స్ కూడా అంత పెరగవు. ఇంకా మనకి ఏంటంటే లాసెస్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉండేది. మనకి మార్కెట్ ఎప్పుడైనా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండేది. సో అందుకే మీరు ఎప్పుడు ట్రేడ్ చేసినా రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడే ట్రేడ్ చేయండి, లేకపోతే మీరు ఏంది ట్రేడ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఇంకా మీకు ఇంకా ఎక్కువ యాక్యురసీ కావాలంటే మీరేంటంటే జస్ట్ 3 చార్ట్స్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇలా 3 చార్ట్స్ ఓపెన్ చేసి ఒకటి నిఫ్టీ బ్యాంక్ అనేది రిఫరెన్స్ కింద పెట్టుకోవచ్చు, ఇంకోటి వచ్చేసరికి మనకి ఏంటంటే నిఫ్టీ ఐటీ. ఓకే, నిఫ్టీ ఐటీ కూడా మనం ఏంది రిఫరెన్స్గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి నిఫ్టీ ఫైనాన్స్ సెక్టార్ తర్వాత మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంది ఐటీ సెక్టార్. సో నిఫ్టీ ఐటీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఏంది సేమ్ మనకేంటంటే ఇది కూడా బుల్లిష్లోకి వెళ్తుంటే మనకేంది ఇక్కడ వచ్చేసరికి 80 to 90% అనేది మనకి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండేది నిఫ్టీ 50లో కూడా. ఓకే, అలాగా మనం అలా ట్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఓకే మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ రోజు వచ్చేసరికి నిఫ్టీలో ఎన్ని పాయింట్స్ అనేది ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మనకేంది నిఫ్టీలో వచ్చేసరికి 9 పాయింట్స్ అనేది వచ్చింది. ఓకే, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏందని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఈ 9 పాయింట్స్ని ఎలా తీశారు అని. ఓకే, దాన్ని ఇప్పుడు చాలా సింపుల్గా చూద్దాం. ఇదిగోండి దీని లింక్ కూడా మీకు ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకే, ఇది జస్ట్ వచ్చేసరికి మీరు ఏంది ఇదిగోండి మార్కెట్ డేటాలోకి వచ్చేసరికి ఇండెక్స్ మూవర్ అని ఉండిద్ది. ఇండెక్స్ మూవర్ మీద టైప్ చేశారు అనుకోండి మీకు ఇది ఓపెన్ అయింది. ఓకే, ఇదిగోండి మనకేంటంటే ఈరోజు ఏదేది బాగా పర్ఫామ్ చేసింది ఇదిగోండి ఈ గ్రీన్లో ఉన్నాయి మొత్తం ఏంటంటే మనకేంది బుల్లిష్లో ఉన్నట్టు. ఓకే, ఈ స్టాక్స్ మొత్తం ఏంది బుల్లిష్లో ఉన్నట్టు, ఈ రోడ్లో ఉన్నాయి మొత్తం ఏంది మనకి బేరిష్లో ఉన్నట్టు. ఓకే, అలాగా ఇప్పుడు మీరు పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే జస్ట్ ఇదిగోండి ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి పాయింట్ అనేది ఉంది. ఇదిగోండి హెచ్డిఎఫ్సి అనేది 11 పాయింట్స్ ప్లస్ 11 పాయింట్స్. ఓకే, ఇది వచ్చేసరికి +3 పాయింట్స్. ఓకే, +2 ఎల్ఎన్టీ +2 టాటా స్టీల్ +2 ఇలాగా మనకేంటంటే ప్రతి సెక్టార్కి ఎన్ని పాయింట్స్ ఈరోజు ఏంది పాజిటివ్లో ఉన్నాయి, ఎన్ని పాయింట్స్ నెగిటివ్లో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మీరు ఏంటంటే ప్లస్ మైనస్ చేసుకుంటే మీకేంది ఇక్కడ డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఇదిగోండి 9.85 అనేది వచ్చేసింది. ఓకే, అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకసారి. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీకేంది అది పెద్ద కష్టమైతే కాదు, ఈజీగానే వచ్చేసింది. ఓకే, జస్ట్ ఇదిగోండి ఈ 11 ఉన్నది 11.33 ప్లస్ 3.7 3.07 ప్లస్ 2.99 ప్లస్ ఇలాగా ప్రతి ఒక్కటి మీరు చేసుకోండి మీకేంది ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి ఇదిగోండి -9.85 అనేది వచ్చింది. ఓకే, ఒకవేళ నేను ఇలా చేయలేను నాకు ఏంది సెక్టార్ వైజ్ కావాలన్నా మీరు ఏంది జస్ట్ ఇక్కడ ఏంది సెక్టార్ అని ఉంది, సెక్టార్ మీద నొక్కితే ఇదిగోండి ఓవరాల్గా ఆటోమొబైల్ సెక్టార్ వచ్చేసరికి 6 పాయింట్స్. ఓకే, అలాగా ప్రతి ఒక్కటి ఏంటంటే ఇదిగోండి మనకి సెక్టార్ వైజ్ డివైడ్ అయ్యే వచ్చేసింది. ఓకే, అది నిఫ్టీ 50లో వచ్చేసరికి. ఓకే, మీకు ఇప్పుడు అర్థమై ఉండిద్ది మనం నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలి ఏంది అని. ఒకవేళ అర్థం కాకపోయినా ఏం కాదు, మీరు చిన్నగా ఒకసారి 2 సార్లు మీరు రివిజన్ చేస్తుంటే
మీకు ఏంది ఈజీగానే అర్థమైంది. అప్పటికి మీకు క్లారిటీ రాకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఒకరికొకళ్ళు రిఫరెన్స్ చేసుకుంటారు. ఒకవేళ నేను అవైలబుల్లో లేకపోయినా ఎవరికైనా ఆన్సర్స్ తెలిస్తే వాళ్ళు అనేది వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఓకే, నేను తర్వాత దాన్ని రిఫర్ చేసి ఒకవేళ కరెక్ట్ అయితే ఓకే వదిలేస్తాను, ఒకవేళ రాంగ్ అయితే నేను అక్కడ ఏంటంటే మనం మీట్ తీసుకొని దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఇప్పటివరకు మనం ఏమేమి టాపిక్స్ మాట్లాడుకున్నాం ఒక్కసారి రివిజన్ చేద్దాం. ఓకే, మనం మెయిన్గా మాట్లాడుకుంది 3 టాపిక్స్. ఫస్ట్ వచ్చేసరికి నిఫ్టీ 50 అంటే ఏంది. నిఫ్టీ 50 అంటే ఏం లేదు, మన ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ మొత్తాన్ని నిఫ్టీ 50 అంటారు. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే మన ఇండియాలో కంపెనీస్ మొత్తం ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఏంది అని తెలుసుకోవడానికి జస్ట్ ఈ నిఫ్టీ 50 అనేది ఉంది. ఓకే, సెకండ్ది వచ్చేసరికి నిఫ్టీ 50లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి. ఓకే, నిఫ్టీ 50లో వచ్చే నిఫ్టీ 50లో ఉన్న కాంపోనెంట్స్ మొత్తం మనకు వచ్చేసరికి సెక్టార్ వైజ్లో డివైడ్ చేశారు. మొత్తం 14 సెక్టార్స్ ఉన్నాయి. దానిలో మేజర్గా ఉన్నాయి మనకి ఫైనాన్షియల్ సెక్టార్ ఒకటి, ఐటీ సెక్టార్ ఒకటి, ఇంకోటి వచ్చేసరికి ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్. ఓకే, ఈ 3 సెక్టార్స్ అని మనకి మెయిన్గా ఉంటుంది. ఓకే, మళ్ళీ ఆయిల్ అండ్ గ్యాస్లో వచ్చేసరికి మనకి ఏంటంటే మెయిన్ రిలయన్స్ ఉంటుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకోండి. మనకి ఫైనాన్స్ సెక్టార్ అండ్ రిలయన్స్ అనేది అప్ సైడ్ వెళ్తే మ్యాక్సిమం మార్కెట్ అనేది బుల్లిష్కి వెళ్ళింది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవాలి మనం. ఓకే, దీన్ని ఎలా ట్రేడ్ చేయాలంటే మీరు ఎప్పుడు ట్రేడ్ చేసినా నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది సైడ్ బై సైడ్ పెట్టుకొని ట్రేడ్ చేయాలి. ఒకవేళ నిఫ్టీ 50 అనేది సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంటే బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చినా మనకి ఏంటంటే ఎప్పుడైనా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, ఎప్పుడు మీరు ట్రేడ్ చేసినా నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది సైడ్ బై సైడ్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. దానివల్ల ఏంటంటే మీ యాక్యురసీ అనేది పెరిగింది. ఓకే, మీరు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ అవాయిడ్ చేయవచ్చు, ఇదంతా మీకు ఒక ఐడియా వచ్చింది. మీరు ఉండే కొంది చేసే కొంది మీకు ఏంటంటే ఒక ఐడియా వచ్చింది. నేను ఈరోజు వచ్చేసి ట్రేడ్ తీసుకుంటా అంటే మ్యాక్సిమం లాసెస్ వస్తాయి. మీరు ఏంటంటే దాన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన మీరు 1కి 4 సార్లు బ్యాక్ టెస్ట్ చేయాలి. ఓకే, చెప్పింది కరెక్టా లేదా అని. ఇదిగోండి ఇక్కడ చూసుకోండి, ఎక్కడైనా మనకి 25th సెప్టెంబర్ మనకి ఇక్కడ 25th సెప్టెంబర్లో మనకి బాగా బయింగ్ జరిగింది. ఇక్కడ కూడా మనకి బాగా బయింగ్ జరిగింది. మీరేంటంటే ఇలా బ్యాక్ టెస్ట్ చేసుకుంటా ఉంటే మీకు కరెక్టా కాదా అని మీకు తెలిసింది. ఓకే, ఎవరు ఏ వీడియో చెప్పినా మీరేంటంటే 1కి 2 సార్లు బ్యాక్ టెస్ట్ చేయాలి. ఓకే, అది కరెక్టా కాదా అని, అప్పుడే మీ ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఓకే, వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. సో ఫాస్ట్గా 1000 సబ్స్క్రైబర్స్ని చేస్తే మీకు ఒక మంచి వీడియో అనేది పోస్ట్ చేస్తాను. అంటే నేను చేసే సెటప్స్ ఓకే నేను ఎలా ట్రేడ్ చేస్తాను, ఆ సెటప్ నేను యూజ్ చేసే ఈఎంఐ కానీ లేకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలి, దాన్ని బేస్ చేసుకొని మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఇదంతా చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, మీరు ఆ వీడియో చూస్తే మాత్రం ఇంత సింపుల్గా మనం ట్రేడింగ్ చేయొచ్చా అన్నట్టుగా అనుకుంటారు. సో ఫాస్ట్గా 1000 సబ్స్క్రైబర్ చేయండి. మీకైతే ఆ వీడియో ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాను, స్క్రిప్ట్ రైటింగ్ అదంతా అయిపోయింది, జస్ట్ రికార్డ్ చేసేసి అప్లోడ్ చేయడమే. 1000 సబ్స్క్రైబర్స్ రాగానే మీకు ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.